నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. కానీ వచ్చిన కొద్దిసేపటికే అంటే 11 నిమిషాల తర్వాత ఆయన ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో కలిసి సభను వాకౌట్ చేశారు. దీని గురించి రాజకీయ పక్షాల్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆదిత్య, ఫణి గారు, మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా అసెంబ్లీకి రావడం చూస్తున్నాం. అంటే ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అన్న దానిపైన ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. అవును, ఆయన వస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేయగానే కూడా కొన్ని స్పెక్యులేషన్ స్టోరీస్ బయటకు వచ్చేస్తాయి. అంటే రఘురామకృష్ణరాజు గారు కి భయపడి ఆయన ఈ విధంగా అసెంబ్లీకి వస్తున్నారని చెప్పేసి కొంతమంది, షర్మిల గారి కామెంట్స్ చూస్తే ఆయన అసెంబ్లీకి వస్తున్నారని కొంతమంది, అనర్హత వేటు ఎక్కడ వేస్తారేమో అని భయపడి ఒక రోజు వచ్చేసి ఆ తర్వాత రాకుండా ఉంటే అయిపోతుందని చెప్పేసి ఆ విధంగా అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ఇలా రకరకాల కామెంట్స్ ఆయన రాకపోయినా వివిధ చర్చలు అయితే జరిగాయి, మనం చూస్తాము. అన్నింటినీ పక్కన పెడితే ఆయన ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. కాకపోతే అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన గవర్నర్ గారు ప్రసంగం నడుస్తున్న సమయంలోనే పోడియం దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ ప్రతిపక్షాన్ని గుర్తించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదంతో మొత్తం కూడా గందరగోళం చేసేశారు. సో అక్కడ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అదే విధంగా మాకు జస్టిస్ కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించుకోవాలి, వివాన్ చేస్తూ భారీ ఎత్తున అలాగే కేకలు వేస్తూ ఉంది. ఆ తర్వాత 11 నిమిషాల తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దీనిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే కేవలం గవర్నర్ గారి ప్రసంగాన్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి కొంతమంది మాట్లాడేస్తున్నారు. జస్ట్ ఈ రోజు ఒక రోజు వచ్చేసి ఇలా గొడవ చేసి ఒక 10 నిమిషాల నుండి వెళ్ళిపోతే ఇక ఏం ప్రాబ్లం ఉండదు, అర్హత వేటు ఏం పడదు జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి అనుకుని అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళారు, ఓకే ప్రజా సమస్యల మీద వీళ్ళు మాట్లాడతారేమో అనుకుంటే మళ్ళీ మాకు జస్టిస్ కావాలి, మళ్ళీ మాకు ప్రతిపక్షం కావాలని చెప్పేసి అగిపోయిన టేప్ రికార్డుల మళ్ళీ అదే మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది విమర్శించడం చూస్తున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం పట్ల మాత్రం ఒక విస్తృత స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. మనం అంతకు ముందు కూడా చూస్తాం, ఆయన రాకముందు లాస్ట్ టైం రాలేదు, ఒకసారి ప్రమాణ స్వీకారం వచ్చి చేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎక్కడ రాలేదు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు మన కుంభమేళలో కూడా ఒక వీడియో మాట్లాడారు బీటెక్ రవి గారితో. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రారు, అనర్హత వేటు కూడా పడుద్ది, ఈసారి మళ్ళీ పులివెందులో ఎలక్షన్స్ వస్తాయి, నేనే ఆయన నిల్చుంటాను ఆయన పోటీగా అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. దాన్ని చూసి ఆయన అసెంబ్లీకి వస్తానని చెప్పేసి అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత షర్మిల గారు విమర్శించారు, దిలీప్ వాళ్ళు విమర్శించారు. ఈవెన్ ఒక న్యూస్ కూడా అప్పట్లో మాకు వైరల్ అయింది, సొంత ఎమ్మెల్యేలే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళి అంటే ఆయనకు వ్యతిరేకించి మేము అసెంబ్లీకి వెళ్తాం, మీ వల్ల ఇప్పుడు మాకు ప్రజల్లో ఈ విధంగా స్పందన వస్తుంది, మిమ్మల్ని ఎన్నుకున్న అసెంబ్లీకి పంపించడానికి మా కష్టాలను ఎక్కడ, మా బాధలను ఎక్కడ మీరు మాట్లాడతారని చెప్పేసి మీరు ఇలా వెళ్లకుండా ఉంటున్నారు అని ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, అందుకని మీరు రాకపోయినా పర్లేదు మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి గారితో అలా మాట్లాడారని చెప్పేసి ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. అంటే ఈ విధంగా ఆయన అసెంబ్లీ రాక ఎంతో చర్చలకైతే దారితీస్తుంది, ఎన్నో స్పెక్యులేషన్ స్టోరీస్ అల్లాయి. నిన్న ఆయన వస్తున్నారని చెప్పగానే ఇటు టీడీపీ నేతలకు అలర్ట్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాని గురించి మాట్లాడడం చూసాం మనం. సో ఇవన్నిటి మధ్య వాళ్ళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టగానే ఒక అందరికి ఒక ఊపు వచ్చింది అటు వైసీపీ నేతల్లో, ఇటు వీళ్ళు కూడా కాస్త అలర్ట్ అయిపోయారు. కాకపోతే ఆయన ఎక్కువగా తనకు న్యాయం జరగాలి, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పేసి మాత్రమే ఆయన మాట్లాడడం చాలా మందిలో నిరాశ కలిగించిందని చెప్పాలి. అంటే ఒక గందరగోళం చేసి వెళ్ళిపోతే అయిపోతుందన్న ఒక ఉద్దేశంతోనే ఆయన అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి ఇప్పుడు కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్ష హోదా ఇటువైపు అంటే టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిపక్ష హోదా మేం కాదు, జనమే ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి ఏనా రారా, అక్కడ మాట్లాడరా, అక్కడ ప్రజా సమస్యలు అంటే ఎంత టైం ఇస్తారో అంత టైంలోనే మీరు చెప్పేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే వీళ్ళు వేధిస్తున్నా ఒకవేళ అసెంబ్లీలో ఖచ్చితంగా కౌంటర్ అటాక్లు ఉంటాయి, విమర్శిస్తారు, అవన్నీ కూడా ఫేస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి ఇచ్చిన కొంత టైంలోనే వాటన్నిటిని ఫేస్ చేస్తే జనంలోకి ఒక సెంటిమెంట్ రూపంలో ఆయన మీద ఒక సెంటిమెంట్ వస్తుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఫేస్ చేశారు, అందుకు ప్రజల్లో ఆయన సింపతి వచ్చింది. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్న ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, అక్కడ నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యేలతో వాళ్ళు పోరాడారు, దాంతో ప్రజల్లో ఆయన పైన ఒక సింపతి వచ్చింది, ప్రజా సమస్యల్లో ఆయన అక్కడ మాట్లాడారు. అటువంటిదే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రజల్లో ఒక రకమైన సింపతి వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే బాగుంటుంది, కానీ మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఈ విధంగా ఫైట్ చేయడం అనేది
ఆయన మీదే మళ్ళీ విమర్శలకైతే దారితీస్తుంది. ప్రతిపక్ష హోదా లేకుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడరా అని చెప్పేసి విమర్శించడం చూస్తున్నాం. మరి ఏదేమైనా ఇవాళ అసెంబ్లీకి రావడం తొందరగానే వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చలకైతే దారితీస్తుంది. మరి చూద్దాం మళ్ళీ రేపటి నుంచి ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి రేపు వస్తారా రారా అన్న దానిపైన కూడా ఇప్పుడే చర్చలు అయితే జరుగుతున్నా. దాదాపు అయితే రారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఆయన పులివెందుల్లో ఏదో మీటింగ్ పెట్టేసుకున్నారు ప్రజలతో అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అక్కడికే వెళ్ళిపోతారా, అసెంబ్లీకి రారా అని చెప్పేసి ఉంటాయి. ఇది అసెంబ్లీకి మళ్ళీ రేపటి నుంచి రాకపోయినా అది కూడా విమర్శలకు దారితీస్తుంది. అనర్హత వేటు పడకుండా జడ్జి వెళ్ళిపోయారని చెప్పేసి ఖచ్చితంగా ఇటు టీడీపీ వర్గం కానివ్వండి లేకుంటే జనసేన వర్గం కూటమి నుంచి అయితే విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. సో చాలా మంది అయితే ఎక్కువ చెప్తుంది ఏంటంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, వీళ్ళు పోరాడాలి వాళ్ళ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద. అప్పుడే వీళ్ళకు అంటే రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది, ప్రజల్లో ఒక రకమైన సపోర్ట్ వీళ్ళకు ఉంటుంది. మరి వచ్చే ఎలక్షన్స్ కి అప్పటి వరకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం పని గారు, మరి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, మళ్ళీ 6 నెలల తర్వాతే అంటే 60 రోజుల సెషన్ తర్వాతే వస్తారా అనేది ఏం జరుగుతుందనేది చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయి. మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య.